విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. చాలా రోజుల తర్వాత మనము జ్యోతిషం పట్ల అదే రకంగా గోచర గ్రహస్థితి గురించి ఒక విషయం తెలుసుకోబోతున్నాము. దేవగురు బృహస్పతి 1 మే రోజున మేషరాశిని వదిలేసి వృషభ రాశి లోపల ప్రవేశించబోతున్నాడు. దేవగురు బృహస్పతి రాశి పరివర్తన వల్ల ఎలాంటి రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది ఇప్పుడు మనం క్లుప్తంగా తెలుసుకోబోతున్నాము. అంటే క్లుప్తంగా ఏ విధంగా అంటే ముఖ్యమైన 5 రాశులు చెప్పబోతున్నాను. ఈ 5 రాశుల వారికి ఈ దేవగురు బృహస్పతి రాశి పరివర్తన వల్ల చాలా మేలు జరగబోతుంది. మిగతా రాశుల వారికి జరగదా అంటే వాళ్ళకు కూడా జరుగుద్ది, కానీ వాళ్ళ స్థాన బలానుసారంగా జరుగుద్ది. కానీ ముఖ్యమైన 5 రాశులు ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకుందాం. ఈ 5 రాశులు ముఖ్యంగా తెలుసుకోవడానికి కారణం ఏంటి, ఈ 5 రాశుల వారి గురించి తెలుసుకోవడానికి కారణం ఏంటి? యాక్చువల్ ఏంటంటే దీన్ని ప్రతి ఒక్క రాశి గురించి మనం విశ్లేషంగాన్ని స్పష్టంగా మనము రాబోయే రోజులు తెలుసుకుంటాం ప్రతి ఒక్క రాశి గురించి. కానీ ఈ ఒక్క వీడియోలో ఏంటంటే కాస్త వాళ్ళకి ఒక ఆక్సిజన్ లెవెల్ పెంచడం కోసం మనం ఒక మాట మనం చెప్పుకోబోతున్నాము. ముందు దేవగురు బృహస్పతి ఎవరు ముందు అది తెలుసుకోండి. దేవగురు బృహస్పతి దేవుళ్ళకి గురు, అంటే దేవతలు ఎవరైతే ఉంటారో ఇంద్రుడు అగ్ని వరుణులు వీళ్ళని దేవతలకి గురువు దేవగురు బృహస్పతి. ఏదైనా శుభకార్యాలు కుటుంబంలో ఇంట్లో జరగాలంటే ప్రత్యేకంగా గురు ఆశీర్వాదం ఉండాలి, దేవగురు బృహస్పతి ఆశీర్వాదం ఉండాలి. పెళ్లి కారకుడు దేవగురు బృహస్పతి, సంతాన కారకుడు దేవగురు బృహస్పతి, లైఫ్ లోపల సక్సెస్ఫుల్ అయి మంచి పేరు సంపాదించాలన్నా కూడా దేవగురు బృహస్పతి ఆశీస్సులు ఉండాల్సిందే. డబ్బు జీవితంలో ఉండాలి, మంచి మేలు జరగాలన్నా కూడా గురు ఆశీర్వాదం ఉండాలి. అంతేందుకు శాస్త్రంలో ఒక మాట చెప్పారు, కేంద్ర స్థానే శుభగ్రహ యుత్. అంటే కేంద్ర స్థానంలో కనుక దేవగురు బృహస్పతి శుభరాశి ఉచ్చ రాశి స్వరాశిలో కనుక ఉన్నట్లయితే జాతకంలో ఎలాంటి దుర్యోగాలు ఉన్నా కూడా దేవగురు బృహస్పతి ఆ దుర్యోగాల్ని శమనం చేస్తాడు. ఆ దుర్యోగాల్ని దేవగురు బృహస్పతి శమనం చేస్తాడు. దేవగురు బృహస్పతి దగ్గర అంతా పవర్ ఉండి తీరుద్ది. కాబట్టి ఏంటంటే గురువుకి చాలా విలువ ఉంది. దైత్య గురు కూడా అంతే విలువ ఉంది, దేవతల గురువు కూడా అంతే విలువ ఉంది, శుక్రుడు కూడా అంతే విలువ ఉందండి. మీరు అనుకోనొచ్చు శుక్రుడు చాలా తక్కువ కాదు, శుక్రుడు చాలా మంచివాడే. చూసుకున్నైతే ప్రతి ఒక్కరు మంచి వాళ్ళే, చెడు వారు కాదు. కానీ మన అవసరం బట్టి మనం వాళ్ళని అంత స్థాయి ఇస్తుంటాం అంతే తప్ప. కానీ ఎవరు ఎక్కువ తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు కూడా. ఎక్కువ ఎవరంటే పరమాత్మ ఒక్కడే, తనే ఎక్కువ అందరికీ. ఈ సంపూర్ణ బ్రహ్మాండాన్ని శాసించే తనే ఒక్కడే. తన ఆధీనంలో పని ఇవన్నీ జరుగుతున్నాయి. అతను మీరు శక్తి అనుకోండి, స్త్రీ అనుకోండి, పురుషు అనుకోండి, ఏదైనా అనుకోండి, కానీ పరమాత్మ ఒక్కడే, తనే అంతా మొత్తం శాసించుతున్నాడు. ఇప్పుడు ముఖ్యంగా 5 రాశులు ఏంటి అవి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ రాశి నుంచి దేవగురు బృహస్పతి రాశి లోపల ఉండబోతుంది. కాబట్టి వృషభ రాశి వారికి ఈ దేవగురు బృహస్పతి రాశి పరివర్తన వల్ల 60 to 75% మంచిగానే జరగబోతుంది. రెండో రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ప్రస్తుత సమయకాలం లోపల అష్టమ శని ప్రభావం నడుస్తుంది. ఈ అష్టమ శని ప్రభావం నడవడం వల్ల దేవగురు బృహస్పతి లాస్ట్ 1 year నుంచి చూస్తున్నది కర్కాటక రాశి వారికి సరిగ్గా నిద్ర కూడా సరిగ్గా లేదు, అనుకున్న పని కూడా సరిగ్గా అవ్వట్లేదు. దేవగురు బృహస్పతి ఏకాదశ స్థానం లోపల ప్రవేశించబోతున్నాడు. ఇది గురు ప్రభావం కూడా కర్కాటక రాశి వారికి మేలే చేయబోతుంది. మూడో రాశి కనుక మీరు గమనించినట్లయితే ఈ రాశి కన్యా రాశి. కన్యా రాశి వారు కూడా రాబోయే రోజులు మంచి రోజులు తప్పకుండా రాబోతున్నాయి, మంచిగానే తప్పకుండా జరిగి తీరుద్ది. నెక్స్ట్ రాశి కనుక మీరు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు కూడా గురు బలం చాలా అనుకూలంగా ఉండబోతుంది. రాబోయే రోజులు అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నా కూడా గురు ఆశీస్సులు ఉండడం వల్ల తప్పకుండా మీ గురు బలం పెరగబోతుంది. నెక్స్ట్ రాశి ఏదైనా ఉందా అంటే తప్పకుండా ఉంది, ఆ రాశి మకర రాశి.
మకర రాశి వారు కూడా బాగానే జరగబోతుంది. మకర రాశి వారికి కొన్ని అనుకున్న పనుల లోపల తప్పకుండా ముందుకు వెళ్ళబోతున్నారు అని కొన్ని విషయాల లోపల ప్రత్యేకంగా అనుకున్న పనులు మీరు ముందు చేసుకోవడానికి ఎలాంటి సమయం ఎలాంటి రకమైన ఇబ్బంది అయితే లేదు. కానీ రాబోయే రోజులు మంచి రోజులు వచ్చి తీరుతుంటాయి. సమాజంలో అదే రకంగా నేను గురు తత్వాలు ఏవైతే చెప్పానో, గురు దేనికైతే కారకుడు అవన్నీ కారకత్వంలో వృద్ధి తప్పకుండా జరిగి తీరుద్ది. ఆఖరి రాశి మీన రాశి, కానీ రాశి అధిపతి తృతీయ స్థానంలో ఉండడం వల్ల ఇది బాగానే జరుగుద్ది. కానీ ఇక్కడ గురు దేవుడు ఏంటంటే ఇది త్రిషడాయ భావం లోపల ఉపచయ భావం ఉండడం వల్ల గురు ఈ స్థానంలో కాస్త ఏంటంటే ఎక్కువ కష్టం చేయిస్తుంటాడు. లైఫ్ లో వాళ్ళందరూ కష్టం చేయాలి, కానీ అంత ఈజీగా ఎవరికి దక్కదు. కానీ మీన రాశి వారికి రాబోయే రోజుల్లో కష్టం ఎక్కువగా పెరగబోతుంది. కానీ తృతీయ స్థానంలో గురువు ఉన్నా కూడా మంచి ఫలితాలు ఇస్తుంటాడు. కానీ ముఖ్యంగా ఏంటంటే 5 రాశులు ఏవైతే మనం చెప్పుకున్నామో ఆ 5 రాశుల వారికి ఆక్సిజన్ లెవెల్ పెరగబోతుంది. వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చి వాళ్ళు సమాజం లోపల చాలా చక్కగా తిరిగే అవకాశం కూడా ఎక్కువ ఉంటది. ఇది తెలుసుకోవడానికి ఇంకో విషయం తెలుసుకోండి. మీ జాతకంలో గురు బలంగా ఉండాలి. మళ్ళీ చెప్తున్నా, జాతకంలో గురు బలంగా ఉండాలి. ఒకరి జాతకంలో గురు బలంగా లేకపోతే గురు బలం పెంచుకోండి. ఇక్కడ చాలా మంది డౌట్ ఏంటంటే గురు బలం ఎలా పెంచుకోవాలని డౌట్ వచ్చుద్ది. నేను గురు బలం పెంచుకోవడానికి, శుక్ర బలం పెంచుకోవడానికి చాలా వీడియో చేశాను. మన ఛానల్ లోపల వెళ్ళండి, ప్లేలిస్ట్ లోపల మీరు చూడండి. గ్రహ బలం ఎలా పెంచుకోవాలని ఒక ప్లేలిస్ట్ ఉంది. ఆ ప్లేలిస్ట్ లోపల మీరు వెళ్ళి చూడండి గురు బలం ఎలా పెంచుకోవాలని. గురు బలం పెంచుకోండి. ఈ టైం లోపల గురు బలం జాతకంలో అనుకూలంగా ఉన్నట్టయితే గోచర ఫలితాలు కూడా మరీ ఎక్కువ మీకు అనుకూలంగా ఉండి తీరుతుంటాయి. ఇక రేపటి రోజు నుంచి మనం కంటిన్యూ జ్యోతిషానికి సంబంధించిన రాశి ఫలాలకు సంబంధించిన వీడియోస్ మనం కంటిన్యూ చూడబోతున్నాము. 2-3 రోజులు ఏంటంటే కాస్త హెల్త్ సరిగ్గా లేకపోవడం వల్ల మనం వీడియోలు అంతా చేయలేకపోయాము. కానీ రాబోయే రోజుల్లో అన్ని కంటిన్యూ జరుగుతుంటుంటాయి. శ్రీమాత్రే నమః.